ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మత విశ్వాసాలని దెబ్బతీసే విధంగా ఒక లడ్డూలో ఇది కలిసింది అదిగా ఈయన చెప్పటం తరువాయి ఇంకా ఈయన అందుకున్నాడు ఉప ముఖ్యమంత్రి. ఇక వెంటనే ఆయన పాత్ర పరకాయ ప్రవేశం చేసేసారు. ఆయన పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసి, అంటే సార్ నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి కూడా తెలియజేసేది ఏంటి అంటే, చరిత్రలో ఇంకొకసారి దేవుడి మీద రాజకీయాలు చెయ్యాలని చూసే రాజకీయ పార్టీకి ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. ఈ లడ్డు అంశం గుణపాఠం కావాలి. అసలు ఇంకొకసారి లడ్డు అనేటువంటి కాదు కదా, ఏ సంస్కృతి మీద అయినా సరే, ఈవెన్ క్రిస్టియన్ సంస్కృతి మీద కానీ ముస్లిం సంస్కృతి మీద కానీ మతం మీద రాజకీయం చేయాలంటే గజ 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 వణికిపోయేటట్టు ఈ లడ్డు అంశం చేయాలి. ఇప్పటికే వణికిపోతున్నారు, ఇప్పటికే గజ 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 వణికిపోతున్నారు. అనవసరంగా ఎందుకు ఇంత దూరం వెళ్ళామా, ఇంత దూరం తీసుకొచ్చామని తలలు పట్టుకొని కూర్చుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎలా ల్యాండ్ అవ్వాలో అర్థం కావటం లేదు, మొదలుపెట్టిన ఇష్యూని ఎలా క్లోజ్ చేయాలో అర్థం కావటం లేదు. అసలు ఏం చేయాలో అర్థం కాక టిఫిన్ తినటంలా, భోజనం చేయటంలా, రాత్రి నిద్రలు రావటంలా, ఏం చేయాలో అర్థం కాక, మనం ఏం చేస్తున్నామో అర్థం కాక, ఏం మాట్లాడుతున్నామో కాక. మీరు చూసారా గత వారం 10 రోజుల నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అన్సీన్ కనీసం ఒక విషయంలో మాట్లాడేటువంటి, అసలు దీని మీద ఖండించే సాహసం కూడా చేయటంలా, ఊరు వాడ డప్పు కొట్టుకొని తిరిగారు కదా. అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర ఏమున్నా, మా దగ్గర మంది మార్బలం మీడియా ఉంటే మేము ఏమైనా చేయగలమని చెప్పడానికి లడ్డు అంశమే తార్కాణం. సో ఈ లడ్డు అంశం ఎంత దూరం తీసుకొచ్చారు అంటే, చరిత్రలో ఇంకో రాజకీయ పార్టీ ఈ లడ్డు మీద మాట్లాడటానికి కాదు, ఇంకొక సంస్కృతి మీద దాడి చేయడానికి గజ గజ వణికేటట్టు ఈరోజు ఈ రాష్ట్ర రాజకీయాల్లో మనం ఈ లడ్డు అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, ప్రజల దగ్గర పెట్టాలి. చర్చకి ఒక రాజకీయ పార్టీ సీక్రెట్ ఎజెండాని వారికి చూపించాలి. ఈరోజు ఈ లడ్డు అంశం వచ్చిన తర్వాత, దీని మీద మాట్లాడిన తర్వాత గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు, అందరూ మీకు తెలిసిందే, పదే పదే నేను ఇంక చెప్పాల్సిన అవసరం లేదు, విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్లో మెట్లు కడిగారు. మళ్ళీ డిక్లరేషన్ అని సనాతన డిక్లరేషన్ అని తిరుపతిలో ఒక పెద్ద సభ పెట్టారు. సభ పెట్టి సనాతన ధర్మం అన్నారు. నేను ఎవరిని వదిలిపెట్టాను, చట్టం దాని పని అది చేసుకుంటూ పోతుంది. అలాంటి వ్యక్తులు ఉండాల్సింది జైల్లో అయినా ఉండాలి, లేకుంటే చట్టం ద్వారా ఉరి శిక్షణ అయ్యాలి. ఆ భయంతో ఎవరైతే ఈ తప్పులు చేశారో వాళ్లే అఘాయిత్యం చేసుకునే పరిస్థితి వస్తారు తప్ప ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి ఉండదని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. నాకు ఒక వారసత్వంగా వచ్చింది మీరు చెప్పాలి, ప్రజలు ఆలోచించాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒకప్పుడు మీరు తిరుపతికి పోయారు, 1924 పోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాసి రకం ప్రసాదాలు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అప్పుడు ఇచ్చిన లడ్డు మీరు తిన్నారా? 1924లో తెస్తే సువాసన వచ్చిందా, నెయ్యి వాసన వచ్చిందా? అందులో నేను అడుగుతున్నా ఒకే మాట, మా తమ్ముడు నామాలు కూడా పెట్టుకున్నాడు, అది పవిత్రత, దేవుని మీద అభిమానం. చాలా మంది ఉన్నాం, ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని, ఆ పవిత్రతను దెబ్బతీసే అధికారం ఎవరికీ లేదు. ఒక మసీదు కావచ్చు, ఒక చర్చ్ కావచ్చు, ఒక దేవాలయం కావచ్చు, ఆ పవిత్రత కాపాడే బాధ్యత తీసుకోవాలి. అలాంటిది అపవిత్రం చేస్తే, నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత నేను ఇచ్చిన హామీ ప్రకారం 2వ సంతకం ఆఫీసర్ని వేసింది తిరుమల తిరుపతి దేవస్థానం ఈవోగా వేసి శ్యామలరావుని ప్రక్షాళన కార్యక్రమానికి ప్రారంభించా. వస్తే నెయ్యి చూస్తే బాగా లేకపోతే తిరిగి పంపించి దాంట్లో నుంచి శాంపుల్ తీసుకొని ఎన్డీడీబీ పంపించారు. ఎన్డీడీబీ పంపిస్తే అందులో నుంచి ఎనిమల్ ఫ్యాట్ ఉందని ఆ రోజు చెప్పారు. అది చెప్పిన తర్వాత నేను ఆలోచించి, ఇది నేను చెప్పకపోతే నా మీద
అప్రతిష్ట వస్తుంది, అపవాదం వస్తుందనే ఉద్దేశంతో నేను చెప్పాను. తర్వాత లేనిపోని సమస్యలన్నీ క్రియేట్ చేసి సుప్రీంకోర్టు వరకు పోయే పరిస్థితికి వచ్చారు. సిట్ వేశారు. ఆ సిట్లో వచ్చినటన్నీ మీరు చదివి ఉంటారు. చాలా స్పష్టంగా చెప్పారు, అసలు ఇది నెయ్యే కాదు, కెమికల్స్తో తయారు చేసిన నెయ్యి అని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా యాక్షన్ తీసుకోమని అధికార యంత్రాంగం పైన ఒక రిపోర్టు పంపించారు. ఇవన్నీ వస్తే తప్పుని తప్పించుకోవడానికి, వాళ్ళు చేసిన తప్పును వేరే వాళ్ళపైన వేయడానికి ప్రయత్నం చేసే నీచులున్నారంటే ఏమనాలి నాకైతే అర్థం కావడంలా. మీరందరూ ఒకసారి గుర్తుపెట్టుకోండి, ఆ రోజు నా మీద నేనే ముఖ్యమంత్రి, తెల్లవారు నిద్రలేశాను, వివేకానంద రెడ్డి మర్డర్, నిద్రలే చూస్తే టీవీ సాక్షిలో వేశారు. ఏమని? గుండెపోటుతో వివేకానంద రెడ్డి చనిపోయాడని. నేను కూడా నమ్మాను, పాపం అనిపించింది. సాయంత్రం అయింది, పోస్ట్ మార్టం చేశాం. అది కూడా ఆయన కూతురు అడిగింది. అడిగితే పోస్ట్ మార్టం చేస్తే ఇది గుండెపోటు కాదు, గొడ్డలి పోటని తేల్చారు. సాయంత్రానికి నాటకాల రాయుడు మాట మార్చేశాడు. తండ్రి లేని బిడ్డను ఉన్న పెద్ద దిక్కుపోయాడని. అది అయ్యింది. తెల్లవారి నిద్ర లేస్తానే సాక్షి పేపర్ ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. నారాసుర రక్త చరిత్ర నా చేతిలో కత్తి పెట్టి నా జీవితంలో ఊహించని సంఘటనది. నేను రాజకీయం చేస్తాను కానీ రౌడీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తాను కానీ సంఘ విద్రోహ శక్తులను అణిచివేస్తాను కానీ ప్రాణానికి కూడా లెక్క పెట్టుకోను కానీ నేను నేరాలు చెయ్యబోనని మీ అందరికీ హామీ ఇస్తాను.